వైసీపీ వారికి ఒక శుద్ధిమెత్తని హెచ్చరిక ఏంటంటే కులాలను రెచ్చగొడుతున్నారు, మతాలను రెచ్చగొడుతున్నారు, గ్రూపులను ప్రోత్సహిస్తూ ఒక విద్వేషాన్ని రెచ్చగొడుతూ శాంతి భద్రతల విఘాతాన్ని కలిగిస్తూ రాష్ట్రంలో ఏదో జరిగిపోతుందని ఒక కుతంత్రాలు కుట్రలు చేయబోతున్నారు. అయితే జగన్మోహన్ రెడ్డి గారు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఆంధ్రప్రదేశ్ కు చరిత్ర ఉంది. పునాదుల్లోంచి పురాణాల్లోంచి తవ్వి చూడండి, వెతికి చూడండి. జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఎప్పుడు కులాల చిచ్చులు జరగలేదు, మతాల చిచ్చులు జరగలేదు. అది ఇక్కడ నేల గొప్పతను, ఇక్కడ ప్రజలు గొప్పతను. ముస్లింలైనా, హిందువులైనా, క్రైస్తవులైనా మేమంతా ఒకటే కుటుంబం, మాదంతా ఒకటే గణం. ఒక క్రైస్తవుడికి అన్యాయం జరిగితే ముస్లింలు హిందువులు కలిసి క్రైస్తవుల కోసం నిలబడతాం. ఒక హిందువుకి అన్యాయం జరిగితే క్రైస్తవులు ముస్లింస్ కలిసి హిందువుకి అండగా నిలబడతాం. ఒక ముస్లింస్ కి ఏదైనా అన్యాయం జరిగితే క్రైస్తవులు హిందువులు కలిసి ముస్లింకి అండగా నిలబడతాం. అది ఈ నేల గొప్పతనం, అది గొప్పతనం. ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో అక్కడక్కడ ఒక విషపూరితమైన వ్యాఖ్యానాలు, విషపూరితమైన ప్రసంగాలతో ప్రజల్లో ఒక అలజడి రేపాలని చూస్తున్నారేమో. ఈ నేల గొప్పతనం మీ ఆటలు ఉడకు.